పరిశుద్ధ దేవుని కృప, దేవుని యొక్క ప్రసన్నత మన పట్ల ఈ విధంగా ఉన్నందుకే దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి వినండి, ఆలకించండి దేవుని మాటలు. అవి మన జీవితాలకు మేలే చేస్తాయి కానీ కీడు చేయవు. మనం ఎన్నో విషయాలకి సమయం ఇస్తూ ఉంటాం, దేవుని మాటలకి ఎందుకో సమయం ఇవ్వలేము. ఎందుకంటే ఇవి మన జీవితాలకు మేలు చేస్తాయి కాబట్టి, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాయి కాబట్టి అపవాది మాటలు విననివ్వడు. అయితే ఈ సమయంలో దేవుడు మీ జీవితాలకు మేలు చేసే మాటలు చెప్పుకొని ఇష్టపడుతున్నాడు కాబట్టి శ్రద్ధగా మీరు దేవుని మాటలు ఆలకించండి. ప్రాంతంలో ఒక యవనస్తుడు ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దొంగతనాలు చేస్తూ ఉన్న సమయంలో ఒక రోజున ఒక ఇంట్లో పట్టుబడితే ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయిని పట్టుకున్నారు. కొట్టడానికి మీద పడుతున్నారు, ఎవరు ఎట్లాగ పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ ఇంటి యజమానుడు పట్టుకున్న దొంగ దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు, అతని పరిస్థితిని తెలుసుకున్నాడు. అయితే ఆ ఇంటి యజమానుడు ఏంట్లయితే దొంగతనం జరిగిందో ఆ ఇంటి యజమానుడు ఆ యవనస్తుడితో మాట్లాడి అతన్ని క్షమించి, మరలా ఆ పొరపాటు చేయబాకు, బాగా బ్రతుకు, మంచిగా బ్రతుకు, నువ్వు యవనస్తుడివి, నీకు ఒక మంచి జీవితం ఉంది అని చెప్పి ఆ ఇంటి యజమానుడు క్షమించాడు. కానీ ఇళ్ళ పక్కన వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లే, వాడు పోలీసులకు బట్టి అలా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇంటి యజమానుడు అయితే క్షమించి ఆ యవనస్తుని పంపించేశాడు. క్షమాపణ పొందుకున్న యవనస్తుడు మార్పు లేక మరెక్కువ దొంగతనాలు చేయడం, ఇంకా బాగా ఆ పొరపాట్లలోకి వెళ్ళడం ఇంకా ఎక్కువైపోయింది. ఒక రోజున భయంకరమైన పరిస్థితుల్లోనికి ఆ యవనస్తుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి భయంకరమైన కేసుల్లో, భయంకరమైన వికృతమైన పనుల్లో ఇంకా ఎక్కువైపోయి వెళ్తూ ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టులో ఆయన హాజరుపరచబడ్డాడు. ఇట్లాగే చేతులు కట్టుకొని తప్పు చేశాడు కాబట్టి మౌనంగా నిలుచుకొని తలదించుకో అన్నాడు. అయితే ఆ కోర్టులో జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు వచ్చి కూర్చున్న తర్వాత ఈయన కేసు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ దొంగ ఆ భయంకరమైన పనులు చేసిన అతను తలెత్తి జడ్జి సైడ్ చూస్తే ఆ జడ్జి ఎవరంటే ఇంతకుముందు ఒకప్పుడు ఇంట్లో దొంగతనం చేస్తే క్షమించాడే ఆయన జడ్జి అక్కడ. అప్పుడు వెంటనే ఈ వ్యక్తికి ఒక్కసారిగా ఆయన సైడ్ చూసి ఆశ్చర్యపోయి పెద్దగా అరిచాడు, సార్ పలానా రోజు మీ ఇంట్లో నేను దొంగతనం చేస్తే నన్ను క్షమించారు కదా, పలానా రోజు నన్ను అందరూ ఎన్నో మాట్లాడుతుంటే, ఎన్నో విధాలుగా ప్రవర్తిస్తుంటే నన్ను మన్నించారు, క్షమించారు కదా, ఆ దొంగనే సార్ నేను, నన్ను ఒక్కసారి విడిపించండి సార్, ఒక్కసారి క్షమించండి సార్, నేను ఇంకెప్పటికీ తప్పులు చేయను సార్ అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటే ఆ జడ్జి నోట నుండి ఒక్క మాట కూడా రాల. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు ఆ జడ్జి స్థానం మారిపోయింది. ఇంతకు ముందులాగా ఆయన నార్మల్గా ఇంటి దగ్గర తిరిగిన వ్యక్తి కాదు. ఆయన ఒక వృత్తిలో, ఒక న్యాయబద్ధమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన నోట్లో నుంచి ఎలాంటి మాట కూడా రాలేదు. ఎందుకంటే ఆయన స్థితి కానీ అక్కడున్న పరిస్థితి కూడా మారిపోయింది. ఆయన న్యాయంగానే తీర్పు తీర్చాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు రక్షించిన నార్మల్ పర్సన్ కాదు. జడ్జి అయినా కోర్టులో ఉంటేనే ఆయనకు బలం, కానీ ఇంటి దగ్గర ఉంటే ఆయనకు బలం కాదు కదా. ఇంతకు ముందు ఆ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి క్షమించాడు. ఇప్పుడు కోర్టులో ఆయన ఎలాగున్నాడు? జడ్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో మనం ఎన్నైతే పొరపాట్లు చేస్తున్నామో ఆ పొరపాట్లన్నింటిలో కూడా యేసయ్య మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. మనం ఏ పొరపాటు చేసినా, ఏ తప్పిదం చేసినా దేవుడు క్షమిస్తా వస్తా ఉన్నాడు. ఒక రోజున మనం అదే పాపంలో ఉండి చనిపోయామనుకో, బాగా వినండి మాటలు, అదే పాపంలో ఉండి చనిపోయామనుకో, మనం వెళ్ళి ఆ రాజ్యంలో మనల్ని క్షమించాడే ఆ యేసయ్య అక్కడ ఉంటాడు. అయితే మనం ఆ పొరపాటులో పడి చనిపోయి అక్కడికి వెళ్ళాం కాబట్టి యేసయ్యను ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం ఉండదు. ఆయన కూడా గమ్ముగా నిలబడుకొని చూస్తూ ఉండాల్సిందే. ఎందుకు ఈ మాట మీతో నేను చెప్తా ఉన్నానంటే, ఈ రోజున ఒక క్రైస్తవుడు,
ఒక క్రైస్తవురాలు దేవుడు వారికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకొని తిరిగి అదే పొరపాటులోకి వెళ్తా ఉన్నారు. ఒక పాస్టర్ ఇట్లా అన్నాడు, ఏమన్నాడంటే మనిషి భవిష్యత్తు క్యారెక్టర్ అంట వారు చేసే సహవాసం మీద ఆధారపడి ఉంటుందంట. ఏది? ఒక మనిషి భవిష్యత్తు వారి యొక్క క్యారెక్టర్ వారు చేసే సహవాసం మీద ఆధారపడి ఉంటుందంట. ఆయన ఏమంటాడంటే మనం తింటామే బియ్యం, ఆ బియ్యం అంట పసుపులో కలిస్తే అక్షింతలుగా మారుతాయంట, బొగ్గుల్లో కలిస్తే చాతపళ్ళకు మారుతాయంట, అదే బియ్యం బెల్లంలో కలిస్తే పాయసంగా మారుతుందంట. అంటే మనం చేసే సహవాసాన్ని బట్టి మన జీవితం కానీ మన విలువ కానీ మారుతూ ఉంటుంది. స్వచ్ఛమైన వర్షపు నీరు ఉంది, అది నేరుగా వెళ్ళి బురద నీళ్ళలో పడితే మురికి నీరుగా మారిపోద్ది. అదే స్వచ్ఛమైన వర్షపు నీరు పెనం మీద వేడి పెనం మీద పడితే ఆవిరైపోద్ది. అదే స్వచ్ఛమైన వర్షపు నీరు ఆల్చిప్పుల్లో పడితే ముత్యాల్లాగా మారిపోతాయి. అంటే ఒక మనిషి చేసే సహవాసాన్ని బట్టి, నడిచే ఆ నడతను బట్టి వారి యొక్క భవిష్యత్తు కానీ వారి యొక్క క్యారెక్టర్ కానీ ఒక మంచి స్థితిలో ఉండేదానికి ఆస్కారం ఉందని ఈ సమయంలో మీకు చెప్తా ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో ఈ విధంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. వింటున్నారా? దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా, అవిశ్వాసులతో జోడుగా ఉండబాకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం ఉందా? వెలుగుకి చీకటికి పొంతనుందా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుందా? ఆలోచించేయండి. ఏదైనా ఒకటి ఉండాల్సిందే. అలాగా ఈ రోజున దేవుడు అంటున్నాడు, అవిశ్వాసులతో విశ్వాసులకు సంబంధం లేదు, చీకటికి వెలుగుతో సంబంధం లేదు. అలాగే క్రైస్తవులకు అన్యులతో పొంతన లేదు, కుదరదు కూడా. అక్కడ పౌలు ఒక మాట వాడుతున్నాడు, బెలియాలతో అని. అది హిబ్రూ పదం. దానికి అర్థం ఏంటంటే పనికిమాలిన దుర్మార్గమైన. ఏంటి? పనికిమాలిన దుర్మార్గమైన అని అర్థం. అది హిబ్రూ పదం. దాన్ని ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే సాతానుకు ఆపాదించాడు. అంటే విశ్వాసులకి సాతానుతో సంబంధం ఉండకూడదు. మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తాను. బైబిల్లో ఎస్తేరుల గురించి మీరు బాగా విన్నారు కదా. ఎస్తేర్ అనే రాణి ఏం చేసింది? తన యొక్క పినతండ్రి మొర్దెకై విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ రాజాజ్ఞను మార్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అసలు ఆ సబ్జెక్ట్ ఏందో చెప్పమంటారా? హామాన్ అనే ఒక ఆయన ఉన్నాడు మంత్రిగా, మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు. మొర్దెకై ఎదుగుతా ఉంటే ఈ హామాను చూడలేకపోతున్నాడు. ప్రత్యేకించి హామానుకు అందరూ గౌరవం ఇస్తున్నారు. ఈ మొర్దెకై యూదుడు కాబట్టి వంగి నమస్కారం చేయడు కాబట్టి ఈ మొర్దెకై అనే ఆయన మీద కుట్ర పెట్టుకున్నాడు. ఎవరు? హామాన్ అనే ఆయన కుట్ర పెట్టేసుకున్నాడు. ఎంత కుట్ర అంటే ఆయన చంపితే కానీ ఈయనకి మనశ్శాంతి లేనంత. మరలా ఆయన చేసింది ఏమిలే, ఆయన ఆస్తికి ఆయన కాజేయలేదు, మోసం చేయలేదు, వంగి నమస్కారం చేయలేదన్న దానికి బాధ పెట్టేసుకొని చంపాలనుకున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, సహవాసం ఎంత డేంజరో చెప్తా మీకు. చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ, అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య జెరూషుని పిలిపించి, ఎస్తేరు 5:14 చదువుతున్నాడు. ఇప్పుడు అతని భార్య జెరూషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొని చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందులోకి పోదువు అని అతనితో చెప్పారు. వింటున్నారా? బాగా వినండి చదివిన మాటలు. హామాను ఈ మాటలు ఎందుకు మీతో చెప్తున్నానంటే సహవాసం
మన భవిష్యత్తు మీద, మన క్యారెక్టర్ మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో చెప్తున్నా. ఈ హామాన్ అనే అతను పనికిమాలినోడు. ఈయన సహవాసం చేసే వాళ్ళు ఇంకా పనికిమాలినోళ్ళు. ఎట్లాగంటే, నేను ఎంతో గొప్ప ప్రత్యేకత కలిగి రాజు ద్వారా మన్ననలు పొంది వచ్చాను, కానీ ఎందుకో ఆ మొర్దెకైని చూస్తుంటే మాత్రం నాకు నేను పొందుకున్న ఘనత అంతా కూడా నాకు ఘనత కనిపించట్లేదని చెప్పి ఇంటికి వచ్చి చెప్తే, వాళ్ళ యొక్క భార్య, ఆయనకున్న స్నేహితులు ఏం చెప్పారంటే, 50 మూరల ఉరికే చేపించు. ఏం చెప్పారు? 50 మూరల ఉరికైన చేపించు, ఎందుకంటే నీకు ఎవరైతే నచ్చలేదో వాడిని ఉరి తీసేదానికి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, అలాంటి స్నేహితుల ద్వారా ఈ హామాన్ చచ్చిపోయాడు. ఈ హామాన్ ఏం చేశాడు? చచ్చిపోయాడు. ఇతడు చేసే సహవాసం కారణంగా, ఇతడు చేసిన ఆ స్నేహం కారణంగా, మంచి సలహాలు ఇవ్వకుండా, మంచి మాటలు చెప్పకుండా, వాళ్ళు ఇచ్చిన సలహాను బట్టి ఏ ఊరికైతే చేపించాడో ఆ ఊరికైకి ఈయన వేలాడదీయబడ్డాడు. నిజానికి ఏం చెప్పాలి? ఒరే పిచ్చోడా, పనికిమాలినోడా, నువ్వు మంత్రివిరా, నీకేమైనా కొదువు ఉందా? నువ్వేం చెప్తే జరుగుతుంది రాజు తర్వాత, నీకు ఒక మంచి ఘనత ఉంది, వాడితో నీకెందుకురా, పోయి శుద్ధంగా పని చేసుకో అని చెప్పాల్సిన పోయి స్నేహితులు ఈయన మాటకి ఇంకొంచెం వేసి ఏం చెప్పారంటే, అతన్ని చంపేదానికి ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ లో ఇతనే చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహవాసం నీ భవిష్యత్తు మీద, నీ క్యారెక్టర్ మీద ప్రభావితం చూపిస్తుంది. అందుకే బైబిల్ ఏముందో తెలుసా? జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం కలిగిన వాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు అని ఉంది. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం కలిగిన వాడవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? బైబిల్లో ఇజ్రాయేలీలు అనే జనాంగం ఉంటది, అవునా? విన్నారా పేరు ఎప్పుడైనా? ఇజ్రాయేలీల జనాంగం. వీరేం చేయబడ్డారు? ఐగుప్తులో బానిసత్వంగా ఉండి మోషే ద్వారా ఆ కనాను దేశానికి ప్రయాణం అవుతున్న సమయంలో వారు ఆ కనాను దేశానికి వెళ్ళేదానికి అనేకులు మార్గ మధ్యలోనే పోయారు. అయితే యోబు స్నేహితుడు, యోబు తన బిడ్డలని, కుటుంబం అంతటిని కోల్పోయిన తర్వాత 3 స్నేహితులు వచ్చి అతను నిందిస్తూ ఉంటారు. ఆ నిందించే పర్యాయంలో ఎలీఫాజు అని ఒక స్నేహితుడు ఉంటాడు. అతడు యోబును ఇంకా అతను ఒప్పింపజేసేదానికి మాట్లాడే ప్రయత్నంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. ఏ మాట చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూస్తే, యోబు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం, అన్యులతో సహవాసం చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు తెలిపెదను. ఇక్కడ ఈ మాటలు ఎంత అర్థం ఉందో తెలుసా మీకు? బాగా వినండి. అన్యులతో సహవాసం చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానుల చెప్పిన బోధన నీకు తెలిపెదను. ఈయన జ్ఞానులు అని ఎవరిని అంటున్నాడు తెలుసా? అన్యులతో సహవాసం చేయకుండా ఉన్న వారిని జ్ఞానులు అంటున్నాడు. ఈ మాటలు యోబుకు వర్తించినా వర్తించకపోయినా పక్కన పెడితే చాలా అద్భుతమైన మాట ఇక్కడ ఎలీఫజ్ అంటున్నాడు. ఏమని తెలుసా? ఆ కానాను దేశానికి ఎవరు వెళ్ళారంటే, దేవుని వాగ్దానాన్ని ఎవరు పొందుకున్నారంటే, ఎవరైతే అన్యులతో సహవాసం చేయలేదో వాళ్ళు పొందుకున్నారు. ఎవరు ఈ లోకంలో జ్ఞానులు అంటే, ఎవరైతే అన్యులతో సహవాసం చేయలేదో వాడు జ్ఞానులని ఎలీఫజ్ చెప్తున్నాడు. దానికి చాలా గొప్ప ఆధారం ఉంది. ఎట్లాగంటే 106వ కీర్తన 35వ వచనంలో ఈ ఇశ్రాయేలీలే అన్యజనులతో సహవాసం చేసి ఎలాగైపోయారో అక్కడ రాయబడి ఉంది. చూడండి, 106వ కీర్తన 35వ వచనం మీరు చాలా స్పష్టంగా చదవాలి. ఎవరైనా అన్యజనులతో సహవాసం చేసి చదవండి. 106:35. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు, వారి విగ్రహములకు పూజ చేశారు, అవి వారికి ఉరి అయినవి. స్పష్టమైందా? అర్థమైంది? క్లియర్ అయిందా? ఈ ఇశ్రాయేలీలు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని వారి చేష్టలు అనుభవించి అవి వారికి ఉరిగా చేయబడినట్లుగా, మరణానికి దారి తీసినట్లుగా ఇక్కడ రాయబడింది. అయితే ఎవరైతే వారితో సహవాసం చేయలేదో వారు ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించి జ్ఞానం కలిగిన వారుగా మార్చబడ్డారు. అందుకే ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. వినండి, ఆలకించండి. నీ సహవాసాన్ని బట్టే నీ కుటుంబం, నీ ప్రవర్తన, నీ తీరు ఆధారపడి ఉంది.
సహవాసానికి వయసుతో సంబంధం లేదు. పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసలాడ దాకా సహవాసులు ఉంటారు. వారితో చేసే సహవాసాన్ని బట్టి నీ మాట తీరు మారిపోతాయి. వారితో సహవాసం చేసేదాన్ని బట్టి నీ చూపులు మారిపోతాయి. వారితో సహవాసం చేసేదాన్ని బట్టి లేనిపోని కోరికలు కూడా కలుగుతాయి. వారితో సహవాసం చేసేదాన్ని బట్టి విచ్చలవిడితనం కలుగుతుంది. వారితో సహవాసం చేసేదాన్ని బట్టి నిజాయితీ కూడా పోద్ది. అందుకే అంటాడు పాస్టర్, ఏమన్నాడు? బియ్యం పసుపులో కలిస్తే ఏమవుతాయి? అక్షంతలు. అయ్యే బియ్యం బొగ్గులో కలిస్తే, అయ్యే బొగ్గులు బెల్లంలో కలిస్తే ఏంటి ఇన్ని రకాలుగా మారుతుంది? ఎందుకు అంటే నువ్వు చేసే సహవాసాన్ని బట్టి నీకు విలువ పెరుగుతుంది అన్నమాట. నువ్వు వెళ్ళే ఆ మార్గాన్ని బట్టి నీకు ఘనత కలుగుతుంది అన్నమాట. అంటే నువ్వు ఉండకూడని ప్రదేశంలో ఉంటే మాత్రం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తావో, నేను ఎవరు ఏమనుకుంటారో ఈ రోజున మీరు ఆలోచన చేయాలి. ఒక మంచి జీవితంలో ఉన్న మన యొక్క కుటుంబాలు, మన యొక్క స్థితిగతులు ఎందుకు దుర్భరంగా మారిపోతున్నాయి? ఈ రోజున ఆలోచన చేయాలి. మీరు ఆలోచించే ఆలోచనలు ఒకసారి మీరు గమనించండి. ఈ హామాను తన స్నేహితుల ద్వారానే మరణించేదానికి కారణమయ్యాడు. వింటున్నారా? నిజంగా మీరు జ్ఞానంతో సహవాసం చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. కొర్నేలి అన్యుడు మార్చబడ్డాడు. నిజంగా చెప్పాలంటే కొర్నేలితో సహవాసం చేసిన వాళ్ళు అదృష్టవంతులు. ఎలాగ చెప్పమంటారా? చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూస్తే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 24. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. వింటున్నారా? కొర్నేలి ఇంటికి దైవ సేవకుడు వస్తూ ఉండగా, పేతురు వస్తూ ఉండగా, ఆయన ఏం చేశాడంటే తన బంధువులను, తన స్నేహితులను పిలిపించుకున్నాడు ఇంటికి. ఆ రాత్రి జరిగిన సందర్భం తెలుసా? కొర్నేలుతో సహవాసం చేసిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. కొర్నేలుతో సహవాసం చేసిన బంధువులు, స్నేహితులందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి ఒక గొప్ప రక్షణలోనికి చేర్చబడ్డారు. బ్యాప్టిజం తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళతో సహవాసం చేయాలి నువ్వు. తొగులు మారోళ్ళతో కాదు, సాడీలు చెప్పే వాళ్ళతో కాదు, కాపురాలు కూల్చే వాళ్ళతో కాదు, ఆడమాట ఏడు చెప్పే వాళ్ళతో కాదు. కొర్నేలు ఇలాంటి సహవాసులతో సహవాసం చేయాలి. కొర్నేలు ఏం చేశాడో తెలుసా? తన బంధువులు, స్నేహితులను పిలిపించుకొని ఆ పేతురు చెప్పే ప్రసంగం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అక్కడ. అలాగే హామాను కూడా పిలిపించాడు. ఎవరిని? స్నేహితుల్ని. వాళ్ళ మాటని ఈయన చచ్చిపోయాడు. కొర్నేలు పిలిపించిన స్నేహితులేమో కొర్నేలు ద్వారా ఆశీర్వదించబడితే, హామాను పిలిపించుకున్న స్నేహితుల ద్వారా ఈయన చచ్చిపోయాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, మీరు పసుపులో కలుస్తున్నారో, బొగ్గులో కలుస్తున్నారో, బెల్లంలో కలుస్తున్నారు, దేంట్లో కలుస్తున్నారు నాకు తెలియదు. ఎల్లెళ్ళి బురదలో పడుతున్నారో, వేడి పెనం మీద పడుతున్నారో, ఆల్చెప్పలో పడుతున్నారో, దేనికి పడుతున్నారో నాకు తెలియదు. అయితే మీరు వెళ్ళే చోటును బట్టి, మీరు ఉండే స్థలాన్ని బట్టి, మీరు చేసే సహవాసాన్ని బట్టి మీ కుటుంబాలు, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని మీకు తెలుసుకోండి. ఇశ్రాయేలీయులు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని వారితో సహవాసం చేసినందువల్ల వారి జీవితాలు పాడైపోయినట్లుగా, అవి వారికి ఉరిగా మారినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ రోజున నీ సహవాసం, నీ యొక్క ఆలోచనలు, నీ క్రియలు, నీ తలంపులు కేవలం నీ సహవాసమే. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? జీవార్థమైన ఉపదేశం అంగీకరించువానికి జ్ఞానుల సహవాసం లభించును. హల్లెలూయా. సామెతలు 15:31లో జీవార్థమైన ఉపదేశము అంగీకరించువానికి, ఎవరైతే దేవుని మాటలు అంగీకరిస్తారో వారికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది. జ్ఞానం కలిగిన వారి యొక్క సహవాసం లభిస్తుంది. ఆ జ్ఞానం కలిగిన వారు ఎవరో తెలుసా? వాగ్దానాన్ని పొందుకున్న వాళ్ళు, వాగ్దాన ఫలాన్ని అనుభవించిన వాళ్ళు. అలాంటి వారితో సహవాసం చేస్తే కొర్నేలు ఆశీర్వదించబడినట్లు మనం కూడా ఆశీర్వదించబడతాం. ఈ రోజున మనం చేసే సహవాసం ఎలాగున్నాయో తెలుసా?
ఏదైనా బాగలేకపోతే కుటుంబంలో కలతగా ఉంటే నలతగా ఉంటే ప్రార్థన చేద్దాం, మీకోసం కూడా ప్రార్థన చేస్తాం, మనం మోకరిద్ద ప్రార్థన చేద్దాం అనే క్రైస్తవులు సహవాసులు లేరు. ముసులూరుకు పోయి మండేపించుకోమనే క్రైస్తవులు ఉన్నారు. వాస్తవం అండి. సరే, వాళ్ళు ఏమైనా బాగుపడ్డారంటే అదిలే. సరే, మీకేమైనా బాగలేదా, మీకేమైనా సమస్య ఉందా అని చెప్పి బాగేనండి. ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే, ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, సహాయం చేసేవాడు ఏం చేయాలా చెప్పండి? సహాయం చేసేవాడు ఏం చేయాలా? ఒక 100 అంటున్నానులే, ఉదాహరణ చెప్తున్నా, ఒక 2000 5000 వాళ్ళ అక్కడిని బట్టి నీకున్నది ఎంతో ఇవ్వాలా. ఆల్రెడీ సమస్యలో ఉన్నవాడు, అప్పుల్లో ఉన్నవాడికి ఇంకొక 5000 పెట్టి గుమ్మడికాయ తెప్పిస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన అప్పుల్లో ఉండే, ఎవరో ఆయన అప్పులతో ఉండే బాధపడుతుండే, అప్పుల్లో ఉండేవాడిని ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొంత ఖర్చు పెట్టిస్తున్నారు. అట్లాంటి స్నేహితులు ఉన్నారు మనకు, అట్లాంటి మంచి స్నేహితులు ఉన్నారు మనకు. అట్లాంటి వాళ్ళు కాదు కావాల్సింది మనకు. ఎట్లాంటి వాళ్ళు కావాలి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడే క్రైస్తవ సహవాసులు కావాలి. హల్లెలూయా. కొర్నేలుతో సహవాసం చేసిన వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడి రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నారు ఆ ఇంటి దగ్గరే. ఈ రోజున నీ సహవాసం ద్వారా ఎంతగా ఇబ్బంది పడుతున్నామన్న విషయాన్ని నువ్వు గమనించు. బైబిల్లో ఒక చిన్న కుమారుడు పాడిపోయేదానికి సహవాసమే, సొంత నిర్ణయాలు తీసుకునేదానికి సహవాసమే కారణం. ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు సహవాసం ద్వారా. దూర దేశానికి తండ్రికి దూరం అయిపోయాడు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. గడిచిన దినాల్లో నేను ప్రసంగం చేశాను. ఇంతకుముందు ఎప్పుడో ప్రసంగం చేస్తే అది ఈ మధ్య వీడియో చర్చి వాళ్ళు పెట్టారు. వినండి. చిన్న కుమారుడు దేని తినేదానికి ఆశపడ్డాడు? పందుల పొట్టు. అంత గొప్పగా బతికినోడు పందుల పొట్టు తినేదానికి ఆశపడతాడా? అది పాయింట్. గొప్పగా అంటే ఆయన పశ్చాత్తాపడినప్పుడు ఒక మాట అంటాడు, మా ఇంటి దగ్గర అనేక మంది పనివారు తృప్తిగా భోజనం చేస్తూ ఉన్నప్పుడు నేనేమో ఇలాగున్నాను అని ఒక మాట అంటాడు కదా. పన్నోళ్ళున్న అంత గొప్పగా బతికిన ఆయన పందిపొట్టు తినడానికి ఇష్టపడతాడా? అక్కడ సందర్భం ఏంటంటే, కరువు వచ్చిన ఆ దేశంలో పందులు మేపుకునేవాడు కూడా బాగానే బ్రతుకుతున్నాడు. కానీ ఈ చిన్న కుమారుడు దివాలా తీసేశాడు. కారణం ఏంటో తెలుసా? సహవాసం. అయితే ఈయన ఆ పందులు మేపుకునేవాడి దగ్గరికి ఊరినే రాలా. ఇంతకుముందు ఆయనకి మంచి మంచి మాటలు చెప్పారే, నాయన నుంచి దూరం చేసారే, డబ్బులు తీసుకురా, ఆస్తి తీసుకోరా సగం వాడికి అని చెప్పారే, మంచి మాటలు చెప్పారే. వాళ్ళందరి దగ్గరికి పోయినాడు మనోడు. ఫస్ట్, రే నీకు చెప్పిన మాట విన్నాను కదరా, నేను లాస్ అయిపోయాను, కనీసం నీ దగ్గర తలదాచుకునే దానికి నాకు కొంచెం అన్నం పెట్టరా, షెల్టర్ రా అంటే ఒక్కడ కూడా దరిచేర్చిన వాడు లేడు. చివరికి ఇంకా దిక్కు లేక బతకాలని చెప్పి పందుల దగ్గరికి వెళ్తే వాడు కూడా ఏం పెట్టలా. అప్పుడు కలిగింది నీ జ్ఞానోదయం. అరే బాబు, ఈ మనుషుల సహవాసం కాదరయ్యా, దేవుని సహవాసం, తండ్రి సహవాసమే తిరిగి నన్ను మంచి స్థితిలో నిలవబెడతాదని తెలుసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మనుషుల సహవాసం కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన నా తండ్రి సహవాసం, నా కుటుంబంలో సహవాసం నాకు కావాలి అని తెలుసుకున్నాడు. తెలుసుకొని తండ్రి దగ్గరికి ప్రయాణం చేశాడు. ఈ రోజున ఈ రాత్రి మీతో నేనే మాట్లాడుతూ ఉన్నాను. ఏంటో తెలుసా? మీ సహవాసం మీ భవిష్యత్తుని, మీ క్యారెక్టర్ని నిర్ధారిస్తుంది. మీ సహవాసమే మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీకు ఎలాంటి సహవాసులు ఉండాలో తెలుసా? నీకు సమస్య వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తామనే సహవాసులు ఉండాలి. కానీ ఏ సమస్య, ఫలానా సమస్య, ఇంకా అది బాదు అనే సహవాసులు కాదు. ఏదదే ఇంకా అయిపోయింది పో, నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పడతానే ఉండా. ఎందుకంటే ఆ సహవాసికి విశ్వాసం లేదు, ఆ సహవాసితో సహవాసం చేసిన విశ్వాసికి కూడా పోయే అది కూడా. ఈరోజు నా గుర్తుపెట్టుకోండి నా ప్రియ సంగమా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక హామాను జీవితం నాశనం అయిపోయేదానికి కారణం సహవాసం. చిన్న కుమారుడు జీవితం నాశనం అయిపోయిన దానికి సహవాసమే కారణం. కానీ కొర్నేలు ఇంటికి వచ్చిన ఆ వ్యక్తులు బాగుపడేదానికి, బాప్తిజం తీసుకునేదానికి, రక్షణ పొందేదానికి, పరిశుద్ధాత్మతో నింపబడేదానికి అదే సహవాసం కారణం. అయితే ఒకటే,
నువ్వు పసుపులో పడ్డావో, బొగ్గుల్లో పడ్డావో, బెల్లంలో పడ్డావో, దేంట్లో పడ్డావో చెప్పాలి నువ్వు ఇప్పుడు. అన్ని సహవాసం ఎలాగుందో చెప్పాలి. అయితే ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను సార్, బాగానే ఉన్నాను, దేవుళ్ళలోనే ఉన్నానని చెప్పచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. అయితే వెలుగు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారము ఎందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన పాపాలు కడగబడాలన్నా కూడా మనం వెలుగులో, అంటే ఆయనతో సహవాసం చేస్తేనే మనకు మన పాపాల నుండి విడుదల కలుగుతాయి. ఆయనతో సహవాసం చేయకుండా అన్యోన్య సహవాసంలోనికి మనం వెళ్ళలేం. మన పొరపాట్ల నుంచి మనం విడుదల పొందుకోలేం. ఎందుకు? ఆయనతోనే సహవాసం చేయాలంటే యోహాను సువార్త 15:13 ఇలాగా ఉంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడంట. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. ఆయనలాగా ప్రేమించేవాడు ఎవడు లేడు. ఆయనలాగా ప్రాణం పెట్టేవాళ్ళు ఎవడు లేడు. ఆయనలాగా మనల్ని చూసి సంతోషపడేవాడు ఎవడు లేడు. ఈ రోజున నువ్వు బాగుపడితే నీ కుటుంబస్తులకు కూడా నచ్చకపోవచ్చు. ఈరోజు నువ్వు మంచి స్థితిలో ఉంటే నీకు బాగా ప్రేమించే వాళ్ళు కూడా నీకు దూరం అయిపోతూ ఉండొచ్చు. కానీ దేవుని సహవాసం, ఆయన స్నేహం అలాంటిది కాదు. నువ్వు గణపరచబడుతూ ఉంటే సంతోషించే సహవాసం అది. హల్లెలూయా. ఇంకా రెట్టింపు చేసే సహవాసం అది. మంచి స్థితిలో ఉండే సహవాసం అది. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది కుటుంబంలో ఉన్న బిడ్డలు వారు పాడైపోయేదానికి కారణం సహవాసమేనండి. ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటైందన్నా, ఒక వ్యక్తికి జోదం అలవాటైందన్నా, ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడన్నా, వాడికి వచ్చింది కాదది, సహవాసం ద్వారా కలిగిందే. సహవాసం ద్వారా వాడు నేర్చుకునింది. అంటే వారు సహవాసం చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళో మీరు ఆలోచన చేయండి. అలాంటి సహవాసం ఈ రోజున చాలా మంది హృదయాలను, కుటుంబాలను నాశనం చేస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. రోజున అనేక మంది కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తూ ఉంది. గడిచిన దినాల్లో మా బంధువుల్లో వాళ్ళ బంధువులు ఒక యవనస్తుల పిల్లకాయలు 10th క్లాస్ పరీక్షలు రాసి పాస్ అయినారంట. వాడు అడిగాడంట, నాకు బైక్ కొనియమని. ఆ బైక్ కొనిచ్చిన తర్వాత మంచి ఎక్కువ లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. అయితే నలుగురిని ఎక్కించుకొని తోలుతా ఉండే సమయంలో చాలా విపరీతమైన ఫాస్ట్ పోతా ఉన్నాడు అంట. చాలా విపరీతమైన ఫాస్ట్ పోతా ఉంటే, నా ప్రియ సంగమా, అప్పుడే ఒక ఆటో వెళ్తా ఉందంట. ఆటోలో అప్పుడే ఒక ముసలాయన ఎక్కి పోతున్నాడంట. ఈ ఫాస్ట్లో వెళ్ళి ఆ బైక్ ఆటోను గుద్దడం కంట్రోల్ చేయలేక ఆటోలో ఉన్న 3, బైక్లో ఉన్న 2 చచ్చిపోయారు. మొత్తం 5 చచ్చిపోయారు. 5. ఎంత భయంకరమైన స్థితిలో సమాజం ఉందో ఆలోచించేది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో తెలియదు. ఎంతో గొప్ప శోకం, ఎంతో గొప్ప బాధ. ఈ రోజున మీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, సహవాసం ద్వారా నీ భవిష్యత్తు, నీ క్యారెక్టర్ ఆధారపడి ఉంది. సహవాసం ద్వారా నీ కుటుంబం స్థిరపరచబడుతుంది అన్నాడు కదా. యోబుతో ఎలీఫజ్ ఏమన్నాడు? ఇదిగో ఏమన్నాడు ఆయన, చూడండి చెప్తున్నాను. అన్యులతో సహవాసం చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు నేను చెప్తాను. ఎవరంట ఆయన దృష్టిలో జ్ఞానులు? అన్యులతో సహవాసం చేయక. ఎవరంట దేవుని వాగ్దానం పొందుకునింది? అన్యులతో సహవాసం చేయక. ఈ రోజున అన్యులతో సహవాసం అంటే మీరు అనుకునేది ఇంకెవరితో మాట్లాడకూడదని. ఆ లెక్కను చూసుకుంటే ఇంక మీరు ఉద్యోగాలు చేసే దగ్గర మాట్లాడకూడదు, మీరు నడిచే ఈదుల్లో మాట్లాడకూడదు. మాట్లాడే విషయంలో వేరు, సహవాసంలో వేరండి. సహవాసం అనేది వేరు, మాటలు అనేది వేరు. ఈ రోజున మాట్లాడకూడదని చెప్పం. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ సమానంగా చూడాలి. కానీ మనం ఎక్కువగా దేవుని బిడ్డలైన వారితో, ఆ దేవుని బిడ్డలో కూడా ఎలాగ ఉండాలా చెప్పండి? ఆ దేవుని బిడ్డలు కూడా ఎలాగ ఉండాలా? దేవుని మీద పూర్తిగా ఆధారపడేవారిగా ఉండాలా.
ఆయన మీద డిపెండ్ అయ్యేవారుగా ఉండాలి, కానీ పక్క ద్రోవ పట్టించేవారుగా ఉండకూడదు. అందుకే చెప్తున్నాను ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను గడిచిన దినాల్లో కూడా వాటర్ అయిపోతే ఇంట్లో ఆ నీళ్ళు తెచ్చేదానికి పోయేటప్పుడు, ఉదయాన్నే పోయినప్పుడు ఒక చిలకను పెట్టుకొని ఒక ఆయన ఒక రూమ్లో ఒక పాడు పడిపోయి ఇంట్లో అటు కూర్చో ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడంటే ఆవలించే పాప ఆయన చూస్తే నాకే జాలి కలిగింది. ఏమని, ఒక 100 రూపాయలు ఇద్దాం పాప ఏదో తింటాడేమని చెప్పి. కానీ అలాంటి అయినా వేరే వాళ్ళకి చెప్తాడు. చెప్పండి, అలాంటి అయినా వేరే వాళ్ళకి ఏం చెప్తాడు? నువ్వు బాగుపడాలని చేస్తే బాగుపడతానని చెప్తాడు. కానీ ఆయన పడుకునేదానికి కనీసం దుప్పట్లేదు, ఏదైనా తినేదానికి డబ్బులు లేవు, ఏదైనా చేస్తేనే. ఈ రోజున అలాంటి అమాయకమైన పరిస్థితుల్లో కూడా మనుషులు ట్రాప్ చేయబడతా ఉన్నారంటే అది నీకు వచ్చిన ఆలోచన కాదు, నువ్వు చేసే సహవాసికి వచ్చిన ఆలోచన. ఆ సహవాసి మార్గం అది, గుర్తుపెట్టుకో. ఈ రోజున నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబట్టుకే, దీవెనకరంగా మార్చబట్టుకి. ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా చెప్తున్నాను, నీవు ఎప్పుడైతే నీకున్న ఆపదల్లో, నీకున్న కష్టంలో, నీకున్న ఇరుకులో ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తావో, నీకు ఏదైనా సమస్య ఉంది, నీకు ఏదైనా కష్టం ఉంది, ఆ కష్టంలో నేను ధైర్యపరిచే వ్యక్తులు కావాలి, నీకు సహవాసం ఓదార్చే వ్యక్తులు కావాలి. ఏం కాదు, దేవుడికి సహాయం చేస్తారన్న మాట చెప్పే విశ్వాసులు, క్రైస్తవులకు సహవాసులు కావాలి. అలాంటి సహవాసం ఒక సేవకుని ద్వారా, ఒక సంఘం ద్వారా నీకు కలుగుతుంది. నీ దైవ సేవకునికి నీ సమస్యలు, నీ యొక్క కష్టాలు చెప్పుకున్నప్పుడు ఆయన నీ కొరకు ప్రార్థిస్తాడు. అలాగే సంఘంలో ఎవరైతే నమ్మకంగా భక్తి కలిగి ప్రార్థన చేస్తుంటారో వారికి చెప్తే నీ జీవితంలో మేలు కలుగుతుంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవునితో నీ సహవాసం ఉండాలి, దేవుడితో సహవాసం ఉండాలి, జ్ఞానులతో సహవాసం ఉండాలి. ఎప్పుడు కలుగుతుందంటే జీవార్థమైన ఉపదేశం ఎప్పుడైతే అంగీకరించే వాళ్ళు ఉంటారో వారికి జ్ఞానుల సహవాసం కలుగుతుంది. ఈ రోజున ఈ మాటలు మీతో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, అటు జ్ఞానం కలిగిన సహవాసం మీకు కావాలి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీరు స్థిరపరచబడాలి. తిరిగి మరలా మీరంతా కూడా ఒక అన్యోన్య సహవాసంలోనికి ముందుకు వెళ్ళాలి. ఈ రోజున ఎంతో మంది పాడైపోతున్నారు. ఆ సంఘంలో, మోపురు సంఘంలో కూడా ఒక సహోదరుడు ఉన్నాడు. అతను చాలా భక్తిపరుడు, బాగా ప్రార్థన చేస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక తాగుడి విషయంలో మాత్రం ఆయన వెనకబడిపోతున్నాడు. ఆయన తాగకుండా కానీ బాగుంటే పాస్టర్ కూడా పనికిరాడు. తాగకుండా కానీ బాగుంటే ఆయన చెప్పే వాక్యానికి మనం కూడా మెస్మరైజ్ అయిపోతాం. అంత జ్ఞానం, అంత పరిశుద్ధత ఉంది. కానీ ఎందుకు పడిపోతాడో, ఎలా పడిపోతాడో, పడిపోతే ఉద్యోగం చేయడు, ఏం చేయడు, సద్యోగం చేయడు, అంతా కుటుంబం అంతా పోవాలి. ఈ రోజున ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సహవాసం కుటుంబాలని పాడు చేస్తా ఉంది. బాగుండే భక్తి పరులు కూడా నాశనం చేస్తుంది. కానీ నువ్వు మంచోళ్ళతో సహవాసం చేస్తే నీ జీవితం పాడైపోయినా బాగుపడిపోద్ది. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే నీ జీవితం చెడిపోయినా కూడా మధురంగా మార్చబడిపోద్ది. మంచి స్థితిలోకి వస్తుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. విను, దేవుని మాటలు ఆలకించు. ఎవరితో మాట్లాడకూడదని నా ఉద్దేశం కాదు, ఎవరితో ఎలా మాట్లాడి ఎలా ఉండాలని చెప్పేదే నా ఉద్దేశం. జ్ఞానం కలిగిన పరిస్థితుల్లో ఉండమనేదే నా ఉద్దేశం. అలాంటి పరిస్థితులను ముందుకు వెళ్ళగలిగితే, వినండి, ఒకవేళ మనం అలా కాకుండా ఈ లోకంలో మనం ఈ లోకంలో తనువు చాలించామనుకోండి. ముందు ఒక మాట చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఒక దొంగ ఒక ఇంటి యజమానుడి చేత క్షమించబడ్డాడు, కానీ అతను మారలేదు. మారకుండా ఏం చేశాడు? మరలా అదే దొంగతనాలు, ఇంకా భయంకరమైన పనులు చేస్తా ఒక రోజున కోర్టులో హాజరుపరచబడ్డాడు. ఒకసారి క్షమించిన వ్యక్తి అక్కడ జడ్జిగా ఉన్నాడు. ఆ జడ్జి అతన్ని ఏం కూడా చేయలేకపోయాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం క్షమించబడతా ఉంటాం యేసే ద్వారా. కానీ ఒకవేళ క్షమించబడలేని పరిస్థితుల్లో మనం కానీ లోకం తను చాలించేమనుకో, ఆడికి పోయిన తర్వాత యేసయ్య ఉన్నాయి ప్రయోజనం లేదు అన్నాడు కదా ధనవంతుడు. అబ్రహామా, అబ్రహామా, దయచేసి ఆ లాజరును పంపించి ఆ చిటికిన వేలలో కొనలో ఉన్న ఒక వాటర్ నా గొంతులో పోయ్యా అంటే, ఇక మేము రాలేమయ్యా, కుదరదు, దేవుడు అగాధం పెట్టేశాడు అంటాడు. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. నీ సహవాసం, నీ సహవాసం, నీ సహవాసం ఒకటే. లాస్ట్ ఒక మాట చెప్తున్నాను. నీ సహవాసం నీ భవిష్యత్తుని, నీ క్యారెక్టర్ని ఏం చేస్తుంది చెప్పండి? మార్చగలదు. మంచిగా మార్చగలదు, చెడ్డగా కూడా మార్చగలదు. ఎలా మార్చగలగదో
అన్నది మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ జ్ఞానులతో సహవాసం చేసి మనం మన కుటుంబాలు ఆశ్రయించబడదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి